సమాజం అంతా కలిసి ఏం ప్రార్థన చేస్తున్నారు? పేతుర్ని విడిపించాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి విశ్వాసం అయితే లేదండి, ప్రార్థన అయితే చేస్తున్నారు. ఈ రోధే అనే అమ్మాయి ఎక్కడ కూర్చుంది అంటే గేట్ దగ్గర కూర్చుంది, ద్వారం దగ్గర కూర్చుంది. ఏం కూర్చుని ఏమని ఆలోచిస్తుంది, ఏమని ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు ఈరోజు విడిపిస్తాడు అంటే తను చెవు ఎక్కడ ఉందండి? జవాబు వైపు వేచి ఉంది. నేను ప్రార్థన చేస్తున్నా నా చెవు ఎక్కడ ఉండాలి? మన చెవు జవాబు వైపు ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు జరిగిస్తాడులే కార్యం అనే ఆ నమ్మకంతోటి, లేకపోతే అవిశ్వాసంతో ఉండకుండా దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం జరిగిస్తాడు అనే తన చెవు ఎక్కడుంది? జవాబు వైపు ఉంది. దేవుడు జవాబు వైపు. ఆ చిన్న పిల్ల విశ్వాసం ద్వారానే పేతురు గారు అక్కడి నుంచి బయటపడ్డాడు. పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చి తలుపు తడుతున్నారు. తలుపు తడుతున్నారు. నేనే పేతుర్ని అని తడుపుతాడు. ఈ చిన్న అమ్మాయి ఏం చేసిందంటే స్వరాన్ని వినింది, పేతురు స్వరాన్ని వినింది. ఈ చిన్న అమ్మాయిలే జనసమూహంతో చెప్తుంది. ఏమని? జనసమూహం చెప్తుంది, పేతురు అంకులు వచ్చారు, లేకపోతే పేతురు గారు వచ్చారు. అయితే అక్కడ జనసమూహం ఏమంటున్నారంటే, పిచ్చిదానా, ఇప్పుడు పేతురు ఎందుకు వస్తారు? ఈరోజు కాదు, ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, రేపు పొద్దున్న వస్తారని అవిశ్వాసంతో, అజ్ఞానంతో ఉన్నారు. కానీ ఈ చిన్న